మనసులో ఏదైతే కోరుకుందో అది చక్కగా మనసులో చక్కగా సంకల్పం చేసుకొని సమర్పించి తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ రోజు ఆ ఆకులు ఏవైతే ఉంటాయో 24 గంటలు పాదాల దగ్గర ఉండాలి. ఆ ఆకులు ఏవైతే ఉంటాయో నెక్స్ట్ రోజు మన సంకల్పం చేసుకునేటువంటి ఆ మనసు సంకల్పంతో చక్కగా తీసుకోండి, ఇంటర్నల్గా తీసుకోండి. ఓకేనా? సో హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ విధంగా మనసులో సంకల్పం చేసుకొని తీసుకోండి. అట్లానే ఇంకొక రెమెడీ ఉందండి, సెకండ్ రెమెడీ. ఇదేం చేస్తారంటే చక్కగా ఒక అంటే మనకి వైట్ పేపర్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే పసుపు వేయండి. పసుపు వేసి ఒక 5 అక్షంతలు వేయండి. ఒక 1 రూపీ కాయిన్ పెట్టండి. పెట్టుకొని చక్కగా మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో అది 100% నెరవేరాలని మనస్ఫూర్తిగా అనుకొని ఫోల్డ్ చేసి 4 ఫోల్డ్స్ చేయాలి. ఫోల్డ్ చేసి చక్కగా ఏం చేస్తారంటే విష్ణు భగవాన్ పాదాల దగ్గర పెట్టండి. పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇది ఎక్కడైతే మీకు మనీ కావాలంటే మనీ క్లోజ్ ఏదైనా సరే ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం నెరవేరిన తర్వాత అది ఏం చేస్తారంటే చక్కగా మీరు పర్సులో అయినా పెట్టుకోండి, లేకపోతే మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో డబ్బులు పెట్టుకునేటువంటి పెట్టుకోండి. సంకల్పం నెరవేరిపోయిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు అది ఏవైతే ఉందో చక్కగా నీటిలో వదిలిపెట్టేసండి. సో నీటిలో కానీ లేకపోతే ఏదైనా చెట్టు దగ్గర అయినా సరే పెట్టుకోండి. సో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైతే మీరు మనసులో అనుకుంటున్నారో సంకల్పాలన్నీ కూడా ఈజీగా నెరవేరుతాయి అన్నమాట. సో ఈ ఒక్క రెమెడీ చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సఫల ఏకాదశి రోజు ఈ అద్భుతమైనటువంటి ఈ ఒక్క మంత్రం చేయడం వల్ల మీకు 111% మీరు ఏదైతే సంకల్పించుకుంటారో మీరు ఏదైతే కోరుకుంటారో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. సో చక్కగా విష్ణు భగవాన్ మంత్రం అండి ఇది. చక్కగా చేసుకొని విష్ణు సహస్రనామం చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందో అట్లాగే ఈ ఒక్క మంత్రం చేయడం వల్ల మీకు కలుగుతుంది. సో ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ రామేతి రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. ఓం శ్రీ రామేతి రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. ఓం శ్రీ రామేతి రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. ఈ మంత్రాన్ని 108 టైమ్స్ చేయండి. 111% మీ విషెస్ అన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. సో సంకల్ప సిద్ధి మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.